తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త రెక్కలు తొడిగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. నవ్యాంధ్ర చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నడిచే ఈ ఎయిర్పోర్టును మరికొన్ని గంటల్లో సీఎం, డిప్యూటీ సీఎంలతో కలిసి ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. సభావేదిక నుంచే రాష్ట్రంలోని మరికొన్ని ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. విభజన తర్వాత రాష్ట్రంలో నిర్మించిన తొలి అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయమైన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి కూటమి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రామ్మోహన్ నాయుడు సహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు పాల్గొనే ప్రారంభోత్సవ కార్యక్రమానికి 3 లక్షల మంది తరలివస్తారని అంచనా వేస్తున్నారు. 3000 సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానించి పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు 7000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. భోగాపురం విమానాశ్రయ పరిసరాలు ఇప్పటికే కూటమి పార్టీల జెండాలతో నిండిపోయాయి. ప్రధాని మోదీ సహా అతిరథ మహారథులకు భారీ హోర్డింగులు స్వాగతం పలుకుతున్నాయి. ఇది ఉత్తరాంధ్రకు ఒక పండుగ రోజని ప్రజాప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఈ 3 జిల్లాలకు మధ్యస్థగా ఉన్న భోగాపురం ఎంపిక చేసుకొని ఇక్కడ ఎయిర్పోర్ట్ పెడితే మొత్తం అంతా ఉత్తరాంధ్రతో పాటు ఇటు ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ ఉపయోగపడదని ఒక మంచి ఆలోచనతో పెట్టిన ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. ముఖ్యంగా జిఎంఆర్ సంస్థ వారు కూడా దగ్గరగా ప్రతిష్టాత్మక ప్రాజెక్టుని సకాలంలో పూర్తి చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒకప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్టు రావడంతో ఆ ప్రాంతం ఎలాగైతే అభివృద్ధి జరిగింది, మహానగరం అయిందో హైదరాబాదు, ఇప్పుడు కూడా ఇది కూడా భవిష్యత్తులో కూడా మరొక 5-8 సంవత్సరాల్లో కూడా మంచిగా కేంద్ర మంత్రిగా, విమాన శాఖ మంత్రిగా రామ్మోహన్ రెడ్డి గారు ఉండడం, ముఖ్యమంత్రి గారి సహకారం, ముఖ్యంగా ప్రధానమంత్రి గారు సహాయ సహకారాలు కూడా సంపూర్ణంగా ఉన్నాయి కనుక దీనిని ఒక బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటున్నాం. గొప్పలు చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి కనీసం ఎర్ర బస్సు తేలేకపోతే కూటమి ప్రభుత్వ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎయిర్ బస్సునే తీసుకొచ్చాడని చెప్పేసి చాలా గొప్పగా ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. ఇదేదో గొప్ప కోసం వచ్చిన ప్రాజెక్ట్ కాదు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెరగటానికి కోసం వచ్చిన ప్రాజెక్టుగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. అది మరి కొద్ది గంటల్లో సాకారం కాబోతుందానికి అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీకి భారీ స్వాగతోత్సవం ఏర్పాటు చేశారు. గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా అల్లూరి, మన్యం, పోలవరం జిల్లాలకు చెందిన 13,750 మంది గిరిజన మహిళలు, విద్యార్థులు ధింసా నృత్యంతో ఘన స్వాగతం పలుకుతారు. దీనికోసం ప్రయాణికుల టెర్మినల్ భవనం నుంచి సభా వేదిక వైపు వెళ్లే మార్గంలో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. ప్రధాని ఓపెన్ టాప్ జీపులో బహిరంగ సభా వేదిక వద్దకు వెళ్లేటప్పుడు ఈ నృత్యాన్ని తిలకిస్తారు. ప్రధాని సభకు భారీ ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడే గ్యాలరీలు పెట్టారు. దూరం నుంచి సభా వేదిక కనిపించేలా భారీ తెరలు ఏర్పాటు చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే వారికి ఉదయం నుంచి అల్పాహారం అందిస్తారు. బిస్కెట్లు, అరటిపండ్లు స్నాక్స్ గా ఇవ్వనున్నారు. సభ ముగిశాక భోజనం ప్యాకెట్ల రూపంలో కాకుండా తాజా ఆహారం అందించేలా జాతీయ రహదారికి అనుసంధానంగా ఉన్న పూసపాటిరేగ, రణస్థలం, నాతవలస కూడలి, రాజపులోవ, అనకాపల్లి ప్రాంతాల్లో ప్రత్యేక భోజన స్టాల్స్ ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం వద్ద 1800 తాత్కాలిక మరుగుదొడ్లు, 10 బెడ్లతో తాత్కాలిక ఆసుపత్రి అందుబాటులో ఉంచారు. ఈ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ ఘట్టానికి సంబంధించి సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. మొత్తం దాదాపుగా 30 నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది ప్రజలు ఇక్కడికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వేడుకను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు అటు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. కెమెరా పర్సన్ ఎంఎస్ఎన్తో బిఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, భోగాపురం నుంచి.